నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ పాత్ర చిరస్మరణీయం. జిల్లాలో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు. నిర్మల్లో పెరుగుతున్న దొంగతనాలు, భయపడుతున్న జనాలు. గండిరామన్న దత్తసాయి ఆలయాభివృద్ధి కృషి. కమిటీ చైర్మన్ కోటశేఖర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాల కోసం పరితపించిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవకాశాలను సమాజంలోని అన్ని వర్గాలకు వివరించిన మహానుభావుడని కొనియాడారు. ఈ వేడుకలో డిఆర్ఓ రాథోడ్ రమేష్, బీసీసీ ఎస్సీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, దయానంద్, జిల్లా విద్యాశాఖ దర్శనం భోజన్న, ఎస్సీ కార్పొరేషన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఆయన 1934 1934లో ఆత్మకూరు మండలం కన్కొండ జిల్లాలో జన్మించారు. పట్టభద్రులు చేశారు. అంతేకాకుండా బాగా విద్యలో నైపుణ్యం చాలా అవుతుంది. ఆయన మొదటి నుంచి జీవితాంతం కూడా వివాహం చేసుకోకుండా ఒక తెలంగాణ రాష్ట్రం కోసం ఆయుర్వేద నిరంతరం కష్టపడ్డారు. అంతేకాకుండా ఆయన అలీగఢ్ విశ్వవిద్యాలయంలో, ఉస్మానియా యూనివర్సిటీలో పట్టభద్రులు అయ్యారు. బాగా పర్ఫెక్ట్గా ఆయన తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే మన జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఆయన కష్టపడి పనిచేశారు. మన ఆశయాలు, లక్ష్యాలు మనం మర్చిపోకుండా ముందుకు సాగని కోరుకుంటూ అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి జయశంకర్ అని జిల్లా ఎస్పీ జానక్ శర్మలు పేర్కొన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటాన్ని పూలమాలలు ఘనంగా నివారించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రాంతాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం పేర్కొన్నారు. కార్యక్రమం డీఎస్పీ శ్రీనివాస్, యూసఫ్ అలీ, మల్లారెడ్డి, సిఎల్ కృష్ణ, సత్యనారాయణ, సమ్మయ్య, మలేష్, ఆర్ఐలు రామకృష్ణ, శ్రీపాల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం జయశంకర్ చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని నిర్మల్ మున్సిపల్ వైస్ అప్పాల గణేష్ అన్నారు. జయశంకర్ 92 జయంతి సందర్భంగా పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. జయశంకర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కౌన్సిలర్ గోపి, పెండం శ్రీనివాస్, సంఘమధ్యక్షుడు కోటం శ్రీధర్, ముప్పిడి రాకేష్, సుద్దాల సత్యనారాయణ, గాంధార్ ప్రభాకర్ పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 92వ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి ఈ జయశంకర్ చౌరస్తాలో ఉన్నటువంటి విగ్రహానికి మేమందరం కలిసి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మరి కౌన్సిలర్లు, స్థానిక కౌన్సిలర్లు, అదేవిధంగా కర్ర పారిశ్రామిక సంఘం, పట్టణ విశ్వబ్రహ్మణ సంఘం అందరూ కూడా సభ్యులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ గారి 92వ జయంతి ఉత్సవాలను ఇక్కడ జరపడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి మరి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించి తన జీవితాన్ని తెలంగాణ కొరకు అర్పించినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి ఆయన సిద్ధాంతాలని, ఆయన అడుగుజాడల్లో మేము ఎప్పటికీ కూడా నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రావడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ సార్. వారు తెలంగాణ సాధించుకున్న తరుణంలో వారు లేకపోయినా కానీ వారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి మనమందరం కూడా కృషి చేయాలి. నీళ్లు, నిధులు, నియామకాలు ఇవి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ ప్రభుత్వంకు ఒక పెద్ద సవాలైనా కానీ వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ ప్రజలందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రం దేశం లోపలే ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని, వారి ఆశయాలు చాలా ముందుకు తీసుకెళ్లాలని పట్టణ విశ్వబ్రహ్మణ సంఘం తరఫున
నిర్మల్ గండిరామన్న దత్తసాయి ఆలయ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని ఆలయ కమిటీ చైర్మన్ కొట్టశేఖర్, ధర్మకర్త ఆకుల నర్సయ్యలు పేర్కొన్నారు. ఇటీవల నియమితులు వీరిని పలువురు సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టినట్టు తెలిపారు. భక్తులు చిట్యాల చిన్నయ్య, గుమ్మల అశోక్, గోవర్ధన్, శ్రీనివాస్, నరారి తదితరులు పాల్గొన్నారు. సోన్ మండలం సిద్దలకుంట ప్రాథమిక పాఠశాలలో ఆషాఢ మాసంలో బాగా గురువారం బోనాల పండుగను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి పోతరాజుల వేషధారంతో బోనాలు ఎత్తుకుని బ్యాండ్ మేళాల వద్ద ఊరేగింపు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు తాటికొండ రాజేశ్వర్, నర్సారెడ్డి, విందు, చంద్ర సరేఖ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో దొంగతనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడొక చోట ఈ దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని వెంకటేశ్వర పూజా స్టోర్లో దాదాపు 68,000 గల ఇత్తడి రాయికి సంబంధించిన కలశాలు, దీపాలు, ప్లేట్లు, మాణిక్యాలు, దేవుడి సింహాసనాలు దొంగతనానికి గురయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గురువారం ఉదయం షాపుకు వెళ్లిన యజమాని దొంగతనం గురించి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించి దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. మేము ముట్టుకోతాను, మేము ముట్టుకోలేము. రెండు మూడు కింది దాకుండే సామాన్లు అన్నీ తీసుకెళ్ళి ఏమేమి ఐటమ్స్ వీళ్ళు ఇక్కడ చెప్తున్నా ఏంటంటే ఒక శ్రీ వెంకటేశ్వర పూజా స్టోర్ షాప్ ఓపెన్ చేసేటప్పుడు గల్లలో చూస్తే 2,000 ఉండే. సరే 2,000 పోయినాయి అనుకున్నాం, కానీ పోలీసులు కూడా వస్తే 2,000 పోయినాయని చెప్పినాం. తర్వాత పైకి ఎక్కువ చూస్తే ఇత్తడి సామాన్లు ఇట్లా ఏమీ లేవు. ఆ సైడ్ బల కొట్టింది మొత్తం. మళ్ళీ పోయి పోలీసులకు మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి చెప్పినాం. నుంచి 60,000 నుంచి 70,000 మధ్యలో ఉంటుంది. నిర్మల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం దిలవార్పూర్ మండలం సాంఘి ప్రాథమిక పాఠశాలలో గురుకుల ప్రవేశ పరీక్ష గైడ్లు ఉచితంగా పంపిణీ చేశారు. గురుకుల పాఠశాల 5వ తరగతి ప్రవేశం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ గైడ్లు ఎంతో ఉపయోగపడతాయని క్లబ్ అధ్యక్షులు ఎస్ వెంకటరామరెడ్డి తెలిపారు. విజయకుమార్, గణపతి, ప్రధానోపాధ్యాయులు సుగుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఖానాపూర్ కడెం మండలంలో గురువారం శ్రీ తిదండి చిన్నజయార్ స్వామివారి సప్తతి తిరునక్షత్ర సందర్భంగా శ్రీరామ ఉదయం కార్యక్రమాన్ని నిర్వహించారు. వికాస తరంగినాథం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ విజయకుమార్ పలు గ్రామాల్లో శ్రీరామ ఉదయం గురించి వివరించారు. దీపావళి తెల్లవారి స్వాతి నక్షత్రంలో ఉంటుంది. ఆ రోజు ఏం చేస్తారంటే 3-4 రోజులు వివిధ కార్యక్రమాలు ఉంటాయి శంషాబాద్లో. దాంట్లో భాగంగా స్వామివారి చిన్నజీవ స్వామివారి ఆరాధ్య దైవం ఇప్పుడు మనం ఆ ఫోటో తీసుకొచ్చాం. ఈసారి 70వ తిరునక్షత్ర సందర్భంగా మనకు కొన్ని తెలంగాణ సిద్ధార్థకర్త జయశంకర్ జయంతిని తెలంగాణ ప్రజా యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆరేపల్లి విజయకుమార్, తెలంగాణ జనసేన జిల్లా అధ్యక్షుడు వాజీ అహ్మద్ ఖాన్లు విగ్రహానికి పూలమాలసి నివాళులర్పించారు. రామచంద్రారెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో ఆచార్య జయశంకర్ జయంతి నిర్వహించారు. ఆయన విగ్రహాన్ని పూలమాలసి నివాళులర్పించారు.
జిల్లా అధ్యక్షుడు కొత్తూరు ప్రవీణ్ కుమార్, కన్వీనర్ గణేష్, ఆత్మారాం, దినేష్, కృష్ణ పాల్గొన్నారు. పట్టణంలోని ఆదర్శ శ్రీ సరస్వతి శిశు మందిర్లో బోనాల పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు బోనాలు ఎత్తుకుని ఊరింపుగా వెళ్లి నల్లపోచమాలను సమర్పించారు. పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొక్కు అటు నన్ను కాదు. ఇటు తిరుగు అని వేద మంచిగా పడుకో. విద్యార్థుల ఫీజుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ శాఖ పిలుపు మేరకు గురువారం పలు కళాశాలలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో 1,00,000 సంతకాల సేకరణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు దొడిగి నిరంజన్ రెడ్డి తెలిపారు. నాయకులు సూరజ్ నాయక్, సత్విక్, కందుల హరీష్, వెంకటేష్, భరత్ తదితరులు పాల్గొన్నారు. మామడమండలోని పరిమండల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం 2లో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 6 నెలల చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించి తల్లిపాలు, పౌష్టికాహారం ప్రేమకు అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ రజనీదేవి మాట్లాడుతూ తల్లిపాలతో పాటు పౌష్టికాహారం అందించడం ద్వారా చిన్నారుల ఆరోగ్యం మెరుగుదల పడుతుందన్నారు. అంగన్వాడీ టీచర్ ప్రసాద, బరకం, ఏఎన్ఎంలు సునీత, శోభ, హెల్త్ సూపర్వైజర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ పాత్ర చిరస్మరణీయం. జిల్లాలో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు. నిర్మల్లో పెరుగుతున్న దొంగతనాలు, భయపడుతున్న జనాలు. గండి రామన్న దత్తసాయి ఆలయాభివృద్ధి కృషి కమిటీ చైర్మన్ కోటశేఖర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.